బురఖా వేసుకోలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన కుటుంబాన్నే కడతీర్చాడు. విపరీతమైన కోపంతో భార్యను, అభంశుభం తెలియని ఇద్దరు చిన్న పిల్లలను అతి దారుణంగా హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంట్లోనే పాతిపెట్టేశాడు. ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ సంఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాకు చెందిన ఫరూక్కు భార్య తాహీరా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే గత వారం రోజులుగా వీరు ముగ్గురు కనిపించకుండా పోయారు. అయితే ఫరూక్ మీద అనుమానం వచ్చిన గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి ఫరూక్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు నిజం బయటపడింది. తన భార్య పిల్లలను తానే చంపేసి ఇంట్లో గొయ్యి తీసి పూడ్చిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. నెల రోజుల క్రితం భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో తాహీరా కోపంతో బురఖా ధరించకుండానే తన పుట్టింటికి వెళ్లిపోయింది. బహిరంగంగా బురఖా లేకుండా వెళ్లడం వల్ల తన పరువు పోయిందని భావించిన ఫరూక్ దీనిని తీవ్ర అవమానంగా భావించాడు. అప్పటి నుంచి ఆమెపైన కక్ష పెంచుకున్నాడు. నెల రోజుల తర్వాత భార్యను ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి గొడవపడి తన వద్ద ఉన్న పిస్టల్తో భార్యను, ఇద్దరు కూతుళ్లను కాల్చి చంపేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా ఇంటి లోపలే గొయ్యి తీసి వారి మృతదేహాలను పాతిపెట్టేశాడు. శామ్లీ ఎస్పీ ఎన్పి సింగ్ నేతృత్వంలోని పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు చూపించిన చోట మృతదేహాలను వెలికితీశారు. హత్యకు ఉపయోగించిన పిస్టల్తో పాటు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు ఫరూక్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ట్రిపుల్ మర్డర్ కేసును గృహహింస, పరువు హత్య కోణంలో విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చిన్న కారణానికే కన్న బిడ్డలను సైతం చూడకుండా చంపేసిన ఈ కిరాతకుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. आज सांय लगभग 5 बजे थाना कांधला का गांव बड़ी दौलत है, वहाँ के प्रधान ने आके थाने पर बताया कि मेरे गांव का एक फारूक नाम का व्यक्ति है और उसके पत्नी और 2 बच्चियां गायब हैं। तत्काल हमारे चौकी इंचार्ज गंगेरू, हमारे एसएचओ कांधला सतीश मौके पे आए और फारूक जिसकी पत्नी और बच्चे गायब थे उससे उन लोगों ने सख्ती से पूछताछ की और उसने बताया कि मेरी पत्नी के साथ मैं और हमारे 5 बच्चे घर में रहते, बहुत गरीब मैं था और मैं होटल पे काम करता, रोटी बनाने काम करता था मैं। हमारी पत्नी विगत 1 महीने पहले, चूँकि मैं गरीब था और हमारी शादी मंसूरपुर मुजफ्फरनगर में हुई थी, वो हमसे कुछ पैसे माँग रही थी, इसको लेके हमारा विवाद हो गया था और बिना वो बुर्का और नकाब के अपने मायके चली गई अपनी छोटी बच्ची को लेकर के। इस बात को लेके काफ़ी परेशान था कि हमारी इज़्ज़त चली गई और मैं जाके 1 महीने बाद अपनी पति को घर पे लेके आया यहाँ पे और तभी से मेरे मन में भाव जग गया कि लग रहा है इसका मामला कुछ और है और मुझे मेरी इज़्ज़त अब नहीं करती है ये, और तभी मैंने इसको जान से मारने का प्लान बनाया। दिनांक 9-10 की रात्रि में लगभग 12 बजे हमारे पाँचों बच्चे सो रहे थे, तो मैंने पत्नी को चाय के बहाने उसको जगाया। जैसे चूल्हे पे आंगन में आई वो और मैं पहले से कट्टा लेके आया था और मैंने उसके पीछे से गोली वजह उसकी तत्काल मौत हो गई। गोली की आवाज़ सुन के हमारी जो बड़ी बेटी जिसकी उम्र 14 साल थी वो भी उठ के चली आई। हमने उसको पीछे से गोली मारी, उसकी मौत हो गई और उस गोली की आवाज़ को सुन के हमारी सबसे छोटी बेटी जिसकी लगभग 6 साल थी वो भी उठ के चली आई। हमने गला दबा के उसकी भी हत्या कर दी और मैं प्लानिंग के तहत एडवांस में ही लगभग 6 दिन पहले अपने घर में ही शौचालय के गड्ढे के बहाने गड्ढा खुदवा रखा था